మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ వాసులు రాస్తారోకో చేపట్టారు. గత 3 రోజులుగా తమ కాలనీకి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా కావడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో సుమారు గంట పాటు రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు రోడ్డుకి ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. మిషన్ తెలుసుకునే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులతో కాలనీ వాసులు వాగ్వాదానికి దిగారు. తమకు త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులను నిలదీశారు. స్పందించిన అధికారులు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు. కాలనీ వాసులు మాట్లాడుతూ గత 3 రోజులుగా కాలనీకి నీరు రావడం లేదని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ కాలనీ వాసులు రోడ్డుపై ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకుని రావడం జరిగిందని, మంచినీటి సమస్య రాకుండా చూసుకోవడం జరుగుతుందని, మిషన్ భగీరథ నీరు రాకపోతే ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని ఆయన తెలిపారు. నీకెందుకు రావురా, నువ్వు పెట్టాలి నాకు తెలియదా? నేను ఉన్నాను 11 సెకండ్ ఉండేది, నేను ఉన్నాను. రుద్రారప్పుడు కూడా అదేగా. ఇప్పుడు రుద్రారంలో నీళ్ళు తప్ప రుద్రారప్పుడు ఎట్లా నింపుతాడు, ఎట్లా నీళ్ళు ఉంటాయి మీరు రాస్తాం రాస్తాం. మిషన్ భగీరథ వాటర్ కూడా ఇప్పిస్తాడు. తెలిసింది కాబట్టి ఇక్కడ నేను పల్లెనిధులలో ఉన్నాను. ఇలాగానే తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ 2 మిషన్ భగీరథ వాటర్ వల్ల ఒక మోటారు రిపేర్ ఉండే కాబట్టి వాటర్ సప్లై అయింది. ఇప్పుడు వాళ్ళకు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం. అలాగే మిషన్ భగీరథ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాటర్ వదలమని, అట్లనే రిపేర్లో ఉన్న మోటార్ కూడా ఇప్పుడు చేపించి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. లేవు ట్యాంకర్లు పంపిస్తున్నాడు. నీళ్ళ పొద్దుగల ట్యాంకర్లు లేవు, ఏమి లేవు. మేము 4 రోజులకలే మాకు నీళ్ళే లేవు. మేమేం తాగాలి, ఏం ఆడుకోవాలి, ఏం నీటి ఆడుకోవాలి. ఒక్క పూట కూడా ఇప్పుతున్నాడు. పొద్దుకు 9 గంటలకు ఇప్పుతున్నాడు, ఇప్పలేడు. పొద్దుగా పంపిస్తున్నాడు, పంపించలేడు. నిన్న పొద్దున్న నుంచి టార్చర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుతా. ఇప్పుడు ఏమైనా కూరని పొద్దుకు మారిపోయిండు. మరి ఇప్పుడు కూడా వచ్చిండు, మారిపోయిండు. భూమి ఏం తీసేయాలి, మాకు అవసరం లేదు. మేమేం తాగుతామో మాకేం చేస్తారో పరిష్కారం. అసెంబ్లీలో కూడా ఒక గతప్పుడు కూడా ఇదే రకంగా చేస్తే కూడా ఇదే రకంగా రోడ్ ఎక్కితేనే సరిగా నల్లలు ఒక్కనాడు బంద్ కాకుండా వచ్చినాయి. ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఊకుండి మొన్న అయ్యా గతంలో నుంచి మొన్న ఎక్కితే కూడా ఒక్కనాడు 2 రోజులు ఇప్పిండు, మళ్ళీ బంద్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు మొత్తమే బంద్ చేసిండు. నీళ్ళే లేవు మాకు, కాలనీలో బోర్లు లేవు, ఏమి లేవు. మా పరిష్కారం ఏందో చెప్పండి, మేము తీసేయాలి. మీకు 4 రోజులు మిమ్మల్ని ఎండ పెడితే మీరు సైరకస్తారని తెక్కపోయిండు అని ఎంత మోసవారో చెప్పారు మాకు.